అభ్యర్థులకి ఈ మధ్యన నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో అండ్ మీడియాలో సైతం గన్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు థ్రెట్ ఉంది అనేసరికి మరి గన్మెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక నేషనల్ పార్టీ నుంచి కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి మరి మీకు ఎట్లాంటి ప్రొటెక్షన్ నడుస్తుంది? మరి మేడం, నాకు ఆల్రెడీ థ్రెడ్స్ వస్తున్నాయి. బాంబే నుంచి టెర్రరిస్టులని వాళ్ళని గుండాలు రోడ్డు మీద పోతుంటే క్యా మీద చార్మినార్ మే కైసా గుమ్ రే అని ఆ ప్రజలు మనని కొంతమంది మీరు ఎంఐఎంకే సపోర్ట్ చేయాలి నాకు మెయిల్స్ వచ్చాయి, అఫీషియల్ మెయిల్స్, ఇండైరెక్ట్ గా థ్రెట్స్. అయితే కూడా నేను ఉద్యమకారుని, నేను భయపడను, ప్రాణానికి తెగించే రాజకీయంలోకి వచ్చాను, తెలంగాణ ఉద్యమం చేశాను, అన్నిటికీ పోలీసుల లాఠీలకి పోలీసుల తూటాలకు కూడా ముందు నిలబడి గుండె చూపించిన వ్యక్తిని నేను, ఎవరికి భయపడను. కానీ సెక్యూరిటీ అనేది మాకు ఇవ్వాలి. చూడండి ఎంత వివక్షత కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, బీజేపీ ఆమెకి వైప్లెస్, ఎంఐఎంకి సెక్యూరిటీ. వాళ్ళకి అవసరం అండి ఎంఐఎంకి సెక్యూరిటీ? ఓల్డ్ సిటీలో బీజేపీ వాళ్ళు సెంట్రల్ ఉన్నారు, వాళ్ళ చుట్టూ 100 మంది ఉంటారు సెక్యూరిటీ. ఈ కాంగ్రెస్ ఆయనకు ఉన్నారు సెక్యూరిటీ నేషనల్. అయితే ఇందులో ఏంటంటే మేము నేషనల్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఎస్పీ, దే ఆర్ ద ఓన్లీ 3 నేషనల్ పార్టీస్ కంటెస్టింగ్ ఇన్ హైదరాబాద్. తక్కినవన్నీ రీజనల్ పార్టీస్. మాకు ప్రోటోకాల్ ప్రకారం కూడా మాకు గన్మెన్స్ ఇవ్వాలి. అయినా కానీ ఈ యొక్క ఎవరిని అనాలి తెలియదు, కమిషన్ వీళ్ళంతా అగ్రవర్ణాల వాళ్ళు, పేద పార్టీ, దళితుల పార్టీ, బహుజనుల పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ. మాకు సెక్యూరిటీ అవసరం లేదా? అంటే మా ప్రాణాలు పోతే కమిషనర్ గారు మీరు రెస్పాన్సిబులా? చెప్పండి, మీరే రెస్పాన్సిబుల్ తీసుకొని దానికి మీరే లోపడవండి. నేను పోనీగా, నేనైతే పైకి పోతా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను అడిగాను, ఆర్ఓ గారు లెటర్ పంపించారు. సెక్యూరిటీ నాకు అవసరం లేదు, కానీ అది నా లైఫ్, నేను ఒక ప్రజా రిప్రజెంటేటివ్ లాగా వచ్చి ప్రజల కోసం సేవ చేయడానికి, నా లైఫ్ అంకితం చేయడానికి వచ్చినప్పుడు నా ప్రాణ రక్షణ మీ బాధ్యత. ఈ రోజు కూడా చూస్తాను, ఈరోజు సాయంత్రం కల్లా నేను కమిషనర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తాము. బీఎస్పీ అంటే ఏం చిన్న పార్టీ అనుకున్నారా? దేశవ్యాప్తంగా ఉంది. మాకున్న పర్సెంటేజ్ ఆఫ్ ఓటు అందరు కదిలి వస్తే తెలంగాణ నిండిపోతుంది, అంతమంది ప్రజలు మా దగ్గర. అంటే మేము చిన్నగా కనిపిస్తున్నామా మా పార్టీ అని ప్రశ్నిస్తున్నాను ఈ గవర్నమెంట్ని, ఈ ఎలక్షన్ కమిషన్ని.